హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. థియేటర్లో ఫ్యాన్స్ గోల, బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల మోత. ప్రస్తుతం పుష్ప 2 పరిస్థితి ఇదే అంటున్నారు ఆడియన్స్. భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య థియేటర్లకు వచ్చిన పుష్ప 2 అంచనాలకు తగ్గట్టు అదరకొడుతోంది. మరి ఈ మ్యాసివ్ మాస్ మూవీ పుష్ప 2తో బన్నీ తనకంటూ బ్రాండ్ ని ఎస్టాబ్లిష్ చేసుకున్నట్టేనా? మోస్ట్ ఐకానిక్ హీరోగా ఊహించిన స్టార్డమ్ అందుకున్నట్టేనా? పుష్ప అంటే పేరు కాదు, బ్రాండ్. అవును, పుష్ప సినిమాతో బన్నీ క్రియేట్ చేసుకున్న బ్రాండ్ అంతా ఇంత కాదు. అసలు బన్నీ కెరియర్ పుష్పకి ముందు, పుష్ప తర్వాత. అంతకు ముందు వరకు అందరూ హీరోల్లో ఒక్కడిగా ఉన్న అల్లు అర్జున్ పుష్ప తర్వాత నేషనల్ లెవెల్లో మోస్ట్ వాంటెడ్ అయిపోయాడు. అంత క్రేజ్ ఉంది కాబట్టే పుష్ప 2 రిలీజ్ కి నెవర్ బిఫోర్ క్రేజ్, నెవర్ బిఫోర్ హైప్ క్రియేట్ అయింది. అసలు ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇంతకు ముందెప్పుడూ లేనంతగా 12,000 థియేటర్లలో 80 దేశాలకు పైగా పుష్ప 2 రిలీజ్ అవుతోంది. బన్నీ కెరియర్ లో ఎన్ని సినిమాలున్నా పుష్పకి మాత్రం స్పెషల్ ప్లేస్. అసలు పుష్పతోనే బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. పుష్పతోనే పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. పుష్పతోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే రేంజ్ కి ఎదిగాడు. పుష్పతోనే హైయెస్ట్ థియేటర్లలో సినిమా రిలీజ్ చేసే స్థాయికి వెళ్లాడు. ఇలా అల్లు అర్జున్ కెరియర్ లో ప్రస్తుతం ఉన్న హైప్ కి రీజన్ అన్డౌటెడ్లీ పుష్పనే. అందుకే పుష్ప 2కి అంతకు మించి క్రేజ్ క్రియేట్ అయింది. దాంతో రిలీజ్ కి ముందే 100 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయంటే అల్లు అర్జున్ కున్న బ్రాండ్ వాల్యూ ఏంటో తెలుస్తోంది అంటున్నారు ఫ్యాన్స్. పుష్పతో పాన్ ఇండియా హీరో అయిన అల్లు అర్జున్ పుష్ప 2తో ఊహించని స్టార్డమ్ సొంతం చేసుకున్నారు. సౌత్ లో ఈ మధ్య కాలంలో ఈ రేంజ్ స్టార్డమ్ ని, తన బ్రాండ్ ని ప్రమోట్ చేసుకున్న హీరో లేరు అనడంలో ఏమాత్రం డౌట్ లేదు. అసలు పుష్ప అల్లు అర్జున్ ఇమేజ్ ని మార్చేసింది. 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి తీసుకెళ్లింది. స్టార్ హీరోల్లో టాప్ ప్లేస్ కెళ్లే రేంజ్ తీసుకొచ్చింది పుష్ప. అందుకే ప్రీమియర్ల నుంచే సాలిడ్ టాక్ సంపాదించుకుంది పుష్ప 2. రిలీజ్ అయిన ప్రతి చోట ర్యాంపేజ్ కలెక్షన్లతో దూసుకుపోతోంది పుష్ప. ఇక ఫస్ట్ డే అయితే మినిమం 250 కోట్లు వస్తాయంటూ కాన్ఫిడెంట్ గా ఉంది టీం. ప్రీ రిలీజ్ బిజినెస్ 1000 కోట్లు చేసిన పుష్ప 2 రిలీజ్ తర్వాత 1000 కోట్లు వారంలోపే కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. థియేటర్లలో ఫ్యాన్స్ రచ్చ చూస్తుంటే కలెక్షన్ల విషయంలో ఏమాత్రం డౌట్ లేదన్న టాక్ వినిపిస్తోంది. మరి తన బ్రాండ్ తో బన్నీ బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ సవాళ్లు విసురుతారో, కెరియర్ లో ఏ రేంజ్ బిగ్గెస్ట్ సక్సెస్ అవుతుందో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కాస్త డిఫరెంట్ సినిమాలు చేస్తున్నారు. కమర్షియల్ కంటెంట్ తోనే సోషల్ ఇంట్రెస్ట్ మూవీస్ చేస్తున్నారు. అయితే లేటెస్ట్ గా శ్రీకాంత్ ఓదెలతో కొత్త సినిమా అనౌన్స్ చేశారు. కెరియర్ కోసం మెగాస్టార్ కి కూడా యంగ్ హీరోలని ఫాలో అవ్వక తప్పలేదా? 10 ఏళ్ల నుంచి డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేస్తూ ఫ్యాన్స్ కి కొత్తగా కనిపించే ప్రయత్నం చేస్తున్నారు చిరంజీవి. ఫస్ట్ నుంచి కమర్షియల్ కంటెంట్ తో పాటు ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ లో తన క్రేజ్ కంటిన్యూ చేస్తున్న మెగాస్టార్ ఈసారి సినిమా సెలెక్షన్ విషయంలో యంగ్ హీరోలని ఫాలో అవ్వక తప్పలేదని తెలుస్తోంది. యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేస్తున్నట్టు ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు మెగాస్టార్. చిరంజీవి యంగ్ హీరోల రూట్ లోకి వచ్చినట్టు అనిపిస్తోంది. ఈ మధ్య యంగ్ హీరోలందరూ వరుసగా యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్ విత్ పవర్ఫుల్ సబ్జెక్ట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ కూడా శ్రీకాంత్ తో చేయబోతున్న సినిమా ఎంత వైలెంట్ గా ఉంటుందో జస్ట్ పోస్టర్ తోనే శాంపిల్ చూపించారు. వైలెన్స్ లోనే శాంతిని వెతుకుతాడంటూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ పెట్టడంతో ఏ రేంజ్ వైలెన్స్ చూపించబోతున్నాడో అని చర్చించుకుంటున్నారు టాలీవుడ్ జనాలు. మెగాస్టార్ కెరియర్ లో బిగ్గెస్ట్ వైలెన్స్ తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. నాని సమర్పణలో శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేయబోతున్న ఈ సినిమా విశ్వంభర కంప్లీట్ అయ్యాక సెట్స్ మీదకెళ్లబోతోంది. దసరాతో కంటెంట్ ఉన్న డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ తన 3వ సినిమాని మెగాస్టార్ తో చేసే ఛాన్స్ దక్కించుకోవడంతో ప్రస్తుతం శ్రీకాంత్ హాట్ టాపిక్ అయ్యారు. అంతేకాదు ఈ కాంబినేషన్ మీద చరణ్ కూడా ఇంట్రెస్టింగ్ పోస్టర్ పెట్టడంతో గ్యారంటీగా సినిమా సంథింగ్ డిఫరెంట్ గా ఉండబోతోందని తెలుస్తోంది. ఇలా ఫుల్ వైలెన్స్ ఉన్న సినిమా కావడంతో చిరంజీవి కూడా యంగ్ హీరోల రూట్ లోకి వెళ్తున్నారంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మరి మెగాస్టార్ తన స్టైల్లో ఏ రేంజ్ యాక్షన్ చూపిస్తారో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. చివరి వరకు ఎవ్వరికీ తెలియకుండా, ఎక్కడా బయటపడకుండా డేటింగ్ చేసిన నాగ చైతన్య, శోభిత ఈ బుధవారం పెళ్లి చేసుకున్నారు. పెద్దగా హడావిడి లేకుండా సింపుల్ గా అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన పెళ్లి సందడేంటో, ఎవరెవరు వచ్చారో లెట్స్ హ్యావ్ ఎ లుక్. నాగ చైతన్య, శోభిత ఒక్కటయ్యారు. ఈ బుధవారం అన్నపూర్ణ స్టూడియోలో క్లోజ్డ్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య చైతన్య, శోభిత పెళ్లి సంప్రదాయబద్ధంగా జరిగింది. ఆగస్టులో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ ఇద్దరూ సింపుల్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఈ పెళ్లికి మెగా ఫ్యామిలీ, దగ్గుపాటి ఫ్యామిలీతో పాటు
శోభిత, నాగచైతన్య ఫ్రెండ్స్ అటెండ్ అయ్యారు. పెళ్లికి ఎలాంటి వెస్ట్రన్ హంగామా లేకుండా ట్రెడిషనల్ సింపుల్ పద్ధతిలోనే పెళ్లి చేసుకున్నారు చైతన్య, శోభిత. 2 ఏళ్ల నుంచి డేటింగ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో హైలైట్ అయిన ఈ జంట ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. నాగచైతన్యకి ఇది 2వ పెళ్లి. సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న చైతన్య 4 సంవత్సరాల తర్వాత డివోర్స్ తీసుకున్నారు. ఆ తర్వాత 2 ఏళ్లకి నాగార్జున ఇంటికొచ్చిన శోభితతో ఇంటరాక్ట్ అయిన నాగచైతన్య ఆ తర్వాత డేటింగ్ తో ఇష్టపడ్డారని, పెళ్లి చేసుకుందామని అనుకున్నారని రీసెంట్ గా నాగార్జున రివీల్ చేశారు. మరోవైపు నాగార్జున శోభిత చాలా టాలెంటెడ్ అంటూ తెగ పొగిడేస్తున్నారు. నాగచైతన్య, శోభిత పెళ్లి తంతు వారం ముందు నుంచే స్టార్ట్ అయింది. పోయిన నెల లాస్ట్ వారంలోనే మంగళ స్నానాలు, పసుపు కొట్టడం లాంటి ట్రెడిషనల్ ఈవెంట్స్ తో సందడి చేస్తున్న నాగచైతన్య, శోభిత ప్రీ వెడ్డింగ్ ఫెస్టివిటీస్ కి సంబంధించి ఫోటోలు పోస్ట్ చేస్తూనే ఉన్నారు. ఇక శోభిత తన వెడ్డింగ్ డ్రెస్లు అన్ని డిజైనర్స్ తో కాకుండా తన ఫ్యామిలీ ట్రెడిషన్స్ ప్రకారం సింపుల్ ఎటైర్ తో పాటు సొంతంగా తానే లోకల్ డిజైనర్స్ బేసిక్ ఫార్మట్ లో చేయించుకుందని తెలుస్తోంది. శోభిత పెళ్లయ్యాక తన కెరియర్ ని కంటిన్యూ చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదని ఇప్పటికే నాగార్జున స్టేట్మెంట్ ఇచ్చేశారు. నాగచైతన్య ప్రస్తుతం తండెల్ సినిమా చేస్తుంటే శోభిత మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తోంది. పుష్ప 2 గ్రాండ్ ప్రీమియర్లతో రిలీజ్ అయిపోయింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు చరణ్, బాలయ్య, వెంకటేష్. ఎందుకంటే పుష్ప 2 రిలీజ్ అయితే కదా వీళ్ల సినిమాలకు క్లియరెన్స్ వచ్చేది. అందుకే పుష్ప 2 రిలీజ్ అయ్యిందో ప్రమోషన్ల పనిలో పడిపోయారు ఈ హీరోలందరూ. సంక్రాంతి హీరోలు రెడీ అవుతున్నారు. రిలీజ్ కి ఇంకా నెల రోజులే ఉండడంతో ప్రమోషన్ల స్పీడ్ పెంచబోతున్నారు. ఇప్పటికే సంక్రాంతి సినిమాల ప్రమోషన్లకు పెద్ద హార్డీలైన పుష్ప 2 రిలీజ్ అవడంతో ఇక బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్లకు సిద్ధమవుతున్నారు. జనవరి 10న రిలీజ్ అవుతున్న గేమ్ చేంజర్ అదే పనిలో ఫుల్ బిజీగా ఉంది. డిసెంబర్ 21న అమెరికాలో ఆల్రెడీ ప్లాన్ చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి 5,000 రిజిస్ట్రేషన్లయ్యాయంటూ పోస్ట్ చేసింది టీం. చరణ్ కాంబినేషన్ లో భారీ సినిమాగా తెరకెక్కిన గేమ్ చేంజర్ అమెరికా ఈవెంట్ తర్వాత పాన్ ఇండియా వైడ్ గా ఈవెంట్స్ తో పాటు బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇవ్వబోతోంది. జనవరి 10న గేమ్ చేంజర్ తర్వాత సంక్రాంతి బరిలో స్పీడ్ పెంచడానికి రెడీ అవుతున్నారు బాలకృష్ణ. బాబీ, బాలయ్య కాంబినేషన్ లో జనవరి 12న థియేటర్లలోకి వస్తోంది డాకు మహారాజ్. ఇన్నాళ్లు పెద్దగా అప్డేట్స్ ఇవ్వని టీం లేటెస్ట్ గా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్టు అనౌన్స్ చేసింది. సాలిడ్ యాక్షన్ సీన్స్ తో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న డాకు మహారాజ్ ట్రైలర్ తో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి కూడా సాలిడ్ గా ప్లాన్ చేస్తున్నారు సితారా ఎంటర్టైన్మెంట్స్. అమరావతిలో గ్రాండ్ గా బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు వచ్చే వారం నుంచి వరుసగా అప్డేట్స్ ఇవ్వబోతున్నట్టు టాక్. సంక్రాంతి రేస్ లో జనవరి 14న లాస్ట్ కి వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా టీం ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూనే ఉంది. అయితే ఆ ఇంటెన్సిటీని ఇంకా పెంచబోతున్నారు అనిల్ రావిపూడి. ఇప్పటికే ఈవెంట్ తో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన టీం అదే స్పీడ్ లో సాంగ్స్ ని కూడా రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన గోదారి గట్టు సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేసుకుంటున్న టీం టీజర్లు, ట్రైలర్లతో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా సాలిడ్ గా ప్లాన్ చేస్తోంది. ఈలోపు క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ వీడియోస్ రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇలా పుష్ప 2 రిలీజ్ అయి సంక్రాంతి సినిమాల ప్రమోషన్లకు రూట్ క్లియర్ అవడంతో ఇక వరుస అప్డేట్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు సంక్రాంతి హీరోలు. ఆదిత్య 369 సీక్వెల్ అనౌన్స్ చేయబోతున్న బాలకృష్ణ, వైరల్ అవుతున్న అజిత్ టీజర్, మోస్ట్ ఇంట్రెస్టింగ్ గా రామ్ అప్కమింగ్ మూవీ, పుష్ప 2 తో పాటు రిలీజ్ అవుతున్న క్రేజీ టీజర్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. అన్స్టాపబుల్ సీజన్ 4 లో అదరకొడుతున్నారు బాలయ్య. ఈ సీజన్ లో బాలయ్య క్రేజీ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. బాలకృష్ణ కెరియర్ లో వన్ ఆఫ్ ద క్లాసిక్ మూవీగా నిలిచిన ఆదిత్య 369 కి సీక్వెల్ గా రాబోతున్న సినిమాని మోక్షజ్ఞ చేయబోతున్నట్లు అనౌన్స్ చేయబోతున్నారు బాలయ్య. తమిళ స్టార్ హీరో అజిత్ లీడ్ రోల్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన విడాముయర్చి సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రామ్ మహేష్ కాంబినేషన్ లో భాగ్యశ్రీ హీరోయిన్ గా తెరకెక్కుతున్న రామ్ 22వ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా మరో టెక్నీషియన్ ని ఇంట్రడ్యూస్ చేసింది టీం. గోపీచంద్ మలినేని, సనీ డియోల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న జాట్ మూవీ టీజర్ ని పుష్ప 2 సినిమాతో పాటు రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది యూనిట్. నాగార్జున యంగ్ డైరెక్టర్ హర్షతో సినిమా చేయబోతున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శేఖర్ కమ్ములతో సినిమా చేస్తున్న నాగార్జున త్వరలోనే హుషారు, ఓం భీమ్ బుష్ డైరెక్టర్ హర్షతో సినిమా చేస్తున్నట్టు టాక్.
అజయ్ దేవగన్ మోస్ట్ హ్యాపెనింగ్ మూవీ రైడ్ 2 మరోసారి పోస్ట్ పోన్ అయింది. ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేటివ్ డ్రామాగా తెరకెక్కుతున్న రైడ్ 2 వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నుంచి మే 1 కి రిలీజ్ పోస్ట్ పోన్ చేసింది. టాలీవుడ్ లో మరో హీరో బ్యాచులర్ లైఫ్ కి గుడ్ బై చెప్పబోతున్నాడు. ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సాయి శ్రీనివాస్ భైరవం మూవీ చేస్తున్నాడు. గుణశేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న యుపోరియా మూవీకి సంబంధించి సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. ఒక్కడు సినిమా చేశాక 20 ఏళ్ల తర్వాత నటించబోతోంది భూమిక. సో ఇవి వాల్టీ ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.